నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాం. మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించాలన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 13 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఎబ్రీ పత్రికని 3 భాగాలుగా మనము విభజించాం. మొదటి 7 అధ్యాయాలను యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు, 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం 18 వరకు యేసుక్రీస్తు పరిచర్య పాత నిబంధన పరిచర్య కంటే శ్రేష్టమైనది. 10వ అధ్యాయం 19 నుంచి చివరి వరకు యేసుక్రీస్తు ప్రతి విశ్వాసు నుండి శ్రేష్టమైన జీవన విధానం కోరుకుంటున్నాడు. ఇది ఎబ్రీ పత్రికలో ఉన్న 3 పార్ట్స్, 3 భాగాలు. మనము ఆల్రెడీ మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. ఏంటది? యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు. ఎవరికంటే? ప్రవక్తల కంటే, దూతల కంటే, మోషే కంటే, అహరోను కంటే, ప్రధాన యాజకుడి కంటే. అయిపోయింది. ఇప్పుడు మనము యేసుక్రీస్తు పరిచర్య పాత నిబంధన పరిచర్య కంటే శ్రేష్టమైనది అన్న 2వ భాగంలో ఈరోజు 3వ ప్రసంగానికి వచ్చాం. 3వ ప్రసంగం. మొదటి ప్రసంగం యేసు ప్రభు పరిచర్య పాత నిబంధన కంటే ఎలా శ్రేష్టమైందో చెప్పాం. అది మొదటి ప్రసంగం. 2వ ప్రసంగం పాత క్రొత్త నిబంధన వివరణ ఇవ్వడం జరిగింది. ఈరోజు క్రొత్త నిబంధన ఎలాంటిది మనము 3 అంశాలు చూడబోతున్నాం. క్రొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది? 2, క్రొత్త నిబంధన ఎలాంటిది కాదు. 3, క్రొత్త నిబంధన ఎలాంటిది. ఇవి ఈరోజు మనం చూడబోయే అంశాలు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 13 వచనాల్లో మొదటి భాగానికి 8వ వచనం, 2వ భాగానికి 9వ వచనం, 3వ భాగానికి 10 నుంచి 13 వచనాలు. ఇవి మనం చూడబోయే ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం అనే రొట్టె వెరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము మొదటి అంశాన్ని ధ్యానం చేద్దాం. క్రొత్త నిబంధన ఎవరితో చేయబడినది? 8వ వచనం స్టార్ట్. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. చాలమ్మ. ప్రశ్నకు ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ప్రశ్నకు ఆన్సరు దొరికింది అని అనుకుంటున్నాను. మీకు, నాకు కాదు. ప్రశ్న ఏంటి? క్రొత్త నిబంధన ఎవరితో చేయబడినది? ఆన్సర్ ఏంటి? అంతే. ఇప్పుడు దీన్ని వివరిస్తాను. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి 8వ వచనంలో. ఏంటి 2 పాయింట్స్? ఒక కాలము వచ్చుచున్నది, అది మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏంటి? ఆ కాలము వచ్చినప్పుడు ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ నేను చేయబోవు నిబంధన. 2 పాయింట్స్. ముందు మొదటి దాన్ని వివరిస్తాను. ఒక కాలము. ఏంటి ఆ కాలం? ఒక కాలం. ఆ కాలం ఏంటి చూద్దాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు. ఒక కాలం. ఏమిటి ఆ కాలం? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 31, 32. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోపెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది.
అప్పుడు అది తోపెతు అని అయినను బెన్హిన్నెము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. చాలు, ఇప్పుడు వివరిస్తాను. మీరు చదివిన ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవుడు ఐగుప్తు నుండి తీసుకొచ్చిన తర్వాత చెప్పాడు, మీరు అన్యుల ఆచారాలు అనుసరించవద్దు. ఎందుకనంటే ఈ లోకము నుండి మిమ్మలను ప్రత్యేకపరుచుకున్న అంటే ఏంటి, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ క్రియలు నుండి మిమ్మల్ని వేరు చేశాను కాబట్టి మీరు నన్ను పాలవ్వాలి. అంటే నేను మీకు ఏమైతే ధర్మశాస్త్రంలో ఇచ్చానో ఆ క్రియలు, ఆ పద్ధతులు, ఆచారాలు, ఆ పండుగలు, ఆ వివాహాలు అవన్నీ మీరు పాలవ్వాలి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు, అలా పాలవ్వకుండా చుట్టుప్రక్కల అన్యుల యొక్క ఆచారాలను, పద్ధతులను పాలయ్యారు. ఎలా పాలయ్యారు? అన్యులు ఏం చేసేవారు, పిల్లలను బలర్పించేవాళ్ళు వాళ్ళు నమ్మిన దేవతలకు. వీళ్ళు అలా చేశారు. అగ్నిగుండంలో నడిచేవారు, వీళ్ళు అలా చేశారు. ఇలా అన్యుల ఆచారాలన్నీ చేసేసారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు చేసిన ఈ పాపాన్ని బట్టి ఏ ప్లేసులు అయితే మీరు ఇలా ప్రవర్తించారో, ఏంటి ఆ లోయ పేరేంటి, బెన్ హిన్ నోమ్ లోయ, ఆ ప్లేస్ని భవిష్యత్తులో నేను వదలోయగా మార్చబోతున్నాను అన్నాడు. ఓకే, భవిష్యత్తులో దాన్ని ఏం చేయబోతున్నాను, వద. అంటే వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి ఎవరు, ఇశ్రాయేలీలు, వాళ్ళు ప్రపంచమంతా ఏమైపోయారు, చెదరిపోయారు. తర్వాత 1948 మే 14న వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అయితే సమకూర్చబడినటువంటి వీరు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక దినమున చనిపోతారు అంటుంది లేఖనం. అందరూ అంటే అందరూ కాదు, వాళ్ళలో కొందరు. ఎవరు ఆ కొందరు చూపిస్తాను ఇప్పుడు, ఓకేనా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25, 26. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు గనుక రాబోవు దినములలో. మీరు వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఏమనుంది, అన్ని జనులు ఎవరట, సున్నతి పొందని వారు గనుక. సున్నతి పొందని వారు ఇశ్రాయేలీలు అందరూ, కొందరా అందరా, అందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు. అంటే కొందరు ఉన్నారనే కదా అర్థం. అందరూ హృదయ సున్నతి పొందినవారు కారు అంటే కొందరు ఉన్నారు. అంటే ఇక్కడ అన్ని జనులు ఏం పొందలేదు, సున్నతి. ఇశ్రాయేలు సున్నతి పొందారు, కానీ ఏ సున్నతి పొందలేదు, హృదయ సంబంధమైన సున్నతి. చదువమ్మ. రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యూదా వారిని, ఎదోమీలను, అమ్మోనీలను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. చాలు. ఇప్పుడు వధ ఎవరికి? మీరు ఇర్మియా గ్రంథం 7:31, 32లో వధిస్తాను అన్నాడు ఆయన. ఎక్కడ? బెన్హిన్నెము లోయలో. ఒకప్పుడు మీరు అక్కడ ఇలా చేశారు కదా, అగ్నిగుండంలో నడిపించడము, బలి ఇవ్వడం చేశారు కదా, ఆ ప్లేస్ని భవిష్యత్తులో దాన్ని ఏం చేయబోతాను, వదలోయ. అక్కడ ఎవరిని వధిస్తానంటున్నాడు దేవుడు? చెప్పారు కదా, సున్నతి లేని, అంతే సింపుల్. సున్నతి. ఏ సున్నతి? హృదయ సున్నతి. ఇప్పుడు సున్నతి అంటే ఏంటో చెప్తాను, వినండి. దీన్ని లిటరల్గా అంటే అక్షరార్థంగా సున్నతి అంటే పసిబిడ్డలకు, అంటే ముఖ్యంగా ముస్లిం చేస్తారు, మీకు తెలుసు, వడగళ్ళు అంటారు, ఒడుగులు. సో దీన్ని గోపాంగ చర్మం అంటే ఆ పసిబిడ్డకున్న ఆ మర్మయువం మొదటి భాగాన్ని కట్ చేయడం, ఆ మొదటి భాగాన్ని కట్ చేస్తారు, దాన్ని గోపాంగ చర్మము అంటారు. సో దాన్ని కట్ చేస్తే దాన్ని ఏమంటారు? అక్షరార్థమైన సున్నతి. ఇప్పుడు ఈ సున్నతి ఉద్దేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు అనేవాళ్ళు ఎవరన్నమాట? ప్రత్యేకించబడిన వారు. అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టు నడుచుకునేవారు అని అర్థం.
ఇది సున్నతి యొక్క ఉద్దేశం. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాహ్యంగా ఉన్న ఆచారాలు అంటే ఏంటి, సున్నతి, సబ్బాతు, పండుగలు, ధర్మశాస్త్రము, యూదులు అనే వాటిని బేస్ చేసుకొని మాకు మోక్షం ఉంది అనుకున్నారు. దేవుడు అన్నాడు, పేరు వల్ల ఉపయోగం లేదు, జీవితం వల్ల ఉపయోగం ఉంది అని దేవుడు అన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే జీవితం ముఖ్యం కాదు, ఈ పైకి కనబడుతున్న పద్ధతులు ముఖ్యము అంటారు వాళ్ళు. ఇక్కడ దేవునికి ప్రజలకు మధ్య వివాదం ఏర్పడింది. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఎవరైతే హృదయ సున్నతి కలిగి ఉంటారో వారు మాత్రమే ఆ యొక్క వధ నుంచి తప్పించబడతారు, ఎవరైతే హృదయ సున్నతి లేరో వారు ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగానండి. అంటే ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో చేయివేస్తున్నాం, సంఘ సభ్యులమయ్యాం, యేసుక్రీస్తు బిడ్డలము విశ్వాసమని పిలిపించుకుంటున్నాం. ఓకే, గుడ్, బాగుంది. బట్ అది ఆచారంగానే కనబడుతుందా అంటే పైకి ఒక క్రైస్తవులు అన్న పేరు నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు కనబడుతుందా, నిజంగా అది మన గుండె అంతరంగ లోతుల్లో ఆ యొక్క విశ్వాసము, నిరీక్షణ, హోలీ, పవిత్రత ఉందా అన్నది ప్రశ్న. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా మనం నష్టపోతాం. ఎందుకనంటే ఎప్పుడు కూడా కంటికి కనబడే అంటే పైకి కనబడే రూపం అంటే భక్తిగా ఉన్న రూపము అది మనల్ని మోసం చేస్తుంది. పైకి భక్తిగా ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వాడికి శ్రమ అని ఉంది బైబిల్లో. ఏమనుంది? పైకి భక్తిగా ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వానికి శ్రమ. కాబట్టి ఈ యూదులు అన్నవారు లేక అన్యులు అన్నవారు ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో ఈ హృదయంలో వారికి సున్నతి లేకపోతే, బాహ్యంగా సున్నతి లేకపోయినా ఎవరికి, అన్యులకి హృదయంలో సున్నతి ఉందనుకో వాళ్ళు వధించబడరు. బాహ్యంగా సున్నతి ఉండి ఎవరికి, యూదులకి హృదయంలో సున్నతి లేదనుకో వాళ్ళు వధించబడతారు. ఇట్లా హృదయంలో సున్నతున్న అన్యులైనా హృదయంలో సున్నతి ఉన్నటువంటి యూదులైన వధించబడరు. హృదయంలో సున్నతి లేని వారు వధించబడతారు. అంటే ఏంటి? ప్రాచీన స్వభావాన్ని జయిస్తూ దేవునికి ఇష్టం వచ్చినట్టు ఎవరైతే బ్రతుకుతారో వారు వధించబడరు అని ఈ లేఖనాల యొక్క ఆధారం. సో ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే 8వ వచనములో ఉన్న ఒక కాలము వచ్చుచున్నది అన్న పదాన్ని వివరించాను. అదేంటంటే ఆ కాలము వధించబడు కాలం. అంటే దేవుని బిడ్డలుగా నటిస్తూ దేవుని బిడ్డలుగా పిలిపించుకుంటూ దేవుని శక్తిని ఆశ్రయించకుండా దేవుడు చెప్పినట్టు నడవకుండా ఆచారాలను పద్ధతులను వాళ్ళు అలవాటుగా చేసుకొని అలా నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు దేవుడు లేకుండా బ్రతుకుతున్న వారు చచ్చిపోతారు అని ఈ వచనాలు చెప్తున్నాయి. అలా చచ్చిపోయిన తర్వాత ఎవరు? అటు అన్యులు కానీ ఇటు యూదులు కానీ. ఇక మిగిలింది ఎవరు? హృదయ సున్నతి కలిగిన వారు. ఈ హృదయ సున్నతి కలిగిన వారు అంటే నిజంగా దేవుణ్ణి వెదికేవారు, నిజంగా దేవుడు కావాలనుకున్నవారు, నిజంగా దేవుణ్ణి ఆశ్రయించిన వారు, నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారు. వీళ్ళతో దేవుడు ఏం చేయబోతున్నాడు? నిబంధన. అదే క్రొత్త నిబంధన. వీళ్ళతో చేయడానికి గల కారణాలు చూపిస్తాను ఇప్పుడు. మిగిలిన వారు ఎందుకు వధించబడ్డారో చెప్పేశాను కదా. ఇప్పుడు ఈ హృదయ సున్నతి కలిగిన వారిని హృదయ సున్నతి కలిగిన వారితో దేవుడు నిబంధన చేయడానికి కారణాలు చూపిస్తాను. ఓకేనా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10 నుంచి 13. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ల వరకని నేను అడుగుగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును, దేశము బొత్తిగా బీడగు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములో విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినను అదియునో నాశనమగును. సింధూర మస్తకి వృక్షములో నరకబడిన తరువాత
అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. మీకు ఈ వచనాల భావం చెప్తాను, వినండి. ఈ వచనాల భావం ఏంటంటే, దేవుని మాట విననందున వీరు ఎక్కడి నుంచి తరిమేయబడ్డారు అని అంటే, కనాను దేశమును, ముఖ్యంగా యూదులకేమో అంటే యూదా రాజ్యానికి రాజధాని యెరూషలేం, ఇశ్రాయేలు 10 గోత్రాలకి రాజధాని సోమ్రోను రాజధానిగా ఉన్న ఆ ప్లేసులోని 10 గోత్రాల వారు అషూరుకి వెళ్ళిపోయారు. ఇక్కడ యెరూషలేము రాజధాని యూదా బెన్యామీన్ 2 గోత్రాలు, వీళ్ళు బబులోనికి వెళ్ళిపోయారు. బబులోన్ నుంచి మళ్ళీ వచ్చారు. అయితే క్రీస్తు అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత క్రీస్తు 70లో మళ్ళీ ప్రపంచం అంతా చెదిరిపోయారు. మొన్న అంటే 1948 మే 14న మళ్ళీ వచ్చారు. ఇది చరిత్ర. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఎన్నిసార్లు దేవుడు హెచ్చరించినా గద్దించినా వాళ్ళు లోబడలేదు, వినలేదు. ఆ కారణం చేత దేవుడు అంటున్నాడు, మీ మనోనేత్రాలు ఏమయ్యాయి? మూయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే పదము యేసు ప్రభు భూమి మీద వచ్చి సువార్త ప్రకటించేటప్పుడు స్వయంగా ప్రభువే చెప్పాడు. ఎవరితో? ఆయన మాట వినని యూదులతో. కాబట్టి ఈ విధంగా ప్రపంచమంతా చెదిరిపోయారు కదా. రేపు యేసు ప్రభు ఈ 7 ఏండ్ల శ్రమలు చివరి టైంలో, మీకు ఇందాక చెప్పాను కదా, ఏంటి, ఈ బెన్హినం లోయలో వధ లోయ అనబడుతుందని, అప్పుడు ఈ విధంగా చనిపోతారు జనం. ఎవరు? హృదయములో సున్నతి లేని అన్యులు, సున్నతి లేని యూదులు చనిపోతారు. ఆ చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు అన్నాను కదా, వీళ్ళు మనోనేత్రాలు తెరవబడతాయి ఆ టైంలో. ఎలా అంటే, ఈ ప్రపంచమంతా ఒకటవుతుంది త్వరలో. ఆ ప్రపంచమంతా ఒకటే. ప్రపంచం అంటే ఇంకా అమెరికా కూడా, అన్నీ ఒకటైపోతాయి. లాస్ట్కి మిగిలింది ఎవరు? ఇశ్రాయేలు. వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఈ ఒంటరి పోరాటంలో వీళ్ళు తమకున్న శక్తి, తమకున్న నైపుణ్యత, తమకున్న టెక్నాలజీ, తమకున్న యుద్ధ సామాగ్రి, తమకున్న మిలిటరీ బలహీనమైపోతుంది. అప్పుడు వీళ్ళు ఒక లేక పుట్టిన ఒక బిడ్డ కోల్పోతే ఎట్టే ఆడిస్తారో అట్ట ఘోరంగా ఆడిస్తారు. ఆ ఏడ్చినప్పుడు మెస్సయ్య వచ్చి వీళ్ళని రక్షిస్తాడు, అంటే యుద్ధంలో గెలిపిస్తాడు వీళ్ళని. ఆ గెలిపించినప్పుడు మెస్సయ్యను ఈ మిగిలిన యూదులు, అట్లా అన్యులు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. అలా అంగీకరించిన ఆ ప్రజలతో చేయబోయే నిబంధనే క్రొత్త నిబంధన. 2వ అంశం, ఇది ఎక్కువ సమయం ఉండదు. 2వ అంశం చాలా సింపుల్గా ఉంటుంది. ఇదేంటంటే, క్రొత్త నిబంధన ఎలాంటిది కాదు. 9వ వచనం స్టార్ట్. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. అయిపోయిందా? సింపుల్ ఆన్సర్ వచ్చేసిల్లా. ఏంటి? ఎలాంటిది కాదు? ఐగుప్తీ దేశము నుండి వెలుపలికి తీసుకొచ్చినప్పుడు చెయ్యి పట్టుకొని, అంటే ఇరు పక్షాల వైపు జరిగిన, ఆల్రెడీ నేను గతంలో చెప్పా అసలు నిబంధన అంటే ఏంటో చెప్పా మీకు. మీరు ఒకవేళ మర్చిపోయి ఉన్నా లేదా కొత్తగా ఇప్పుడే వింటున్నా, మళ్ళీ అక్కడికి వెళ్తే క్లారిటీ వస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన వడంబడికన, అంటే ఇరు పక్షాలు, అంటే ఇద్దరు ఎవరు మీరినా దానికి శిక్షకు పాత్రులే. కాబట్టి ఆ పాత నిబంధన అంతా ఎలా ఉంటుందంటే, 2 వైపులా రాతలు ఉంటాయి, ఒకరి వైపు కాదు. చెప్పండి, 2 వైపులా రాతలు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు ఇశ్రాయేలుతో చేసిన ఈ నిబంధన, పాత నిబంధన ఏంటో నేను గతంలో చెప్పాను. ఒకవేళ మనకు అర్థమవడానికి ఒకసారి మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి మనము 14 వచనాలు చదివితే, మీరు నా మాట శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ మీకు వస్తాయి. అదే 15 నుంచి 68 వచనాలు చదివితే, మీరు వినకపోతే ఈ శాపాలన్నీ మీకు వస్తాయి. సో ఇప్పుడు పాత నిబంధన లాంటిది క్రొత్త నిబంధన కాదు. అంటే పాత నిబంధన దేంతో ఉన్నది? షరతులతో ఉన్నది. క్రొత్త నిబంధన దేంతో లేదు? షరతులతో లేదు. మరి షరతులతో కూడిన నిబంధన వంటిది కాదు క్రొత్త నిబంధన అని 9వ వచనంలో చెప్తున్నాడు. అంతే, దాని అర్థం అంతే. ఇంకా సో పాత నిబంధనలో అన్ని షరతులు ఉన్నాయి. అంటే నువ్వు ఇలా జీవిస్తే, నువ్వు ఇలా ఉంటే, నువ్వు ఇలా బ్రతికితే, ఇలా మాటింటే, ఇలా లోబడితే అప్పుడు నేను ఈ దీవెనలు మీకు ఇస్తాను అని, దాన్ని షరతులతో కూడిన నిబంధన అన్నారు. అయితే క్రొత్త నిబంధన
అలా చెప్పట్లేదు. అదేంటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఓకేనా? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఉన్న తేడాను ఎవరు చూపిస్తున్నారు? ఎబ్రీ రచయిత. ఎవరికి చూపిస్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఎబ్రీ క్రైస్తవులకు. ఎబ్రీ క్రైస్తవులు ఎవరిని నమ్మారు? యేసు ప్రభుని నమ్మి ఎందుకు వెనక్కి వెళ్ళారు? శ్రమలు ఎక్కువైనందున. శ్రమలు తట్టుకోలేక ఏం చేశారు? యేసు ప్రభుని వదిలిపెట్టి పాత నిబంధన వైపుకు వెళ్ళారు. అంటే పాత నిబంధన అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే కదా. ఈ పాత నిబంధనలో ఏమున్నాయి? షరతులు. ఆ షరతులు కలిగిన నిబంధనలో వాళ్ళు నిలిచారా? నిలవలేదా? నిలవలేకపోయారు. మీరు చదివిన 9వ వచనం అదే ఉంది కదా. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం మీరు అదే కదా చదివారు. ఆ రోజు ఐగుప్తు నుండి మిమ్మల్ని వెలుపుకు తీసుకొచ్చినప్పుడు మీరు చేయి పట్టుకొని చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధనలో వారు నిలవలేకపోయేది. అర్థమైంది కదా. ఎవరు నిలవగలిగారు? దావీదు నిలవగలిగాడా? ఎవరు నిలవగారు చెప్పండి? పాత నిబంధనలు ఎవరు ఆ నిబంధనలో నిలవలేకపోయారు. మళ్ళీ మీకు డౌట్ రావాలా, నిలవలేనప్పుడు ఎందుకు ఇచ్చాడు పాస్టర్ గారు పాత నిబంధన? నాకు తెలిసి ఇలాంటి క్వశ్చన్లు వేస్తారని. ఆ పాత నిబంధన ఇవ్వడానికి కారణం ఏంటంటే, పాత నిబంధన అనేది లేదా ధర్మశాస్త్రం అనేది అంతా కూడా మనిషి ఎంత భయంకరమైన పాపో తెలియచేస్తుంది. మరి అలాంటప్పుడు పాస్టర్ గారు పాత నిబంధనలో భక్తులు నరకానికి పోయారా? లేదు, పోలేదు. ఎందుకు పోలేదు అని అంటే, ఒకవేళ ఇది సిలువ అనుకుంటే, ఇలా పట్టుకొని దీన్ని సిలువ అనుకుంటే, ఇప్పుడు ఈ భాగాన వెనకున్న వాళ్ళందరూ పాత నిబంధన భక్తులు, ముందున్న వారందరూ కొత్త నిబంధన భక్తులు. పాత నిబంధన భక్తులందరూ ఏమర్పిస్తూ వచ్చారు? బలులు. ఆ ప్రతి బలి యేసుక్రీస్తును చూపిస్తూ వచ్చింది. అందుకనే యేసుక్రీస్తు యొక్క బలియాగం ఈ వెనకున్న పాత నిబంధన భక్తులను రక్షించింది. ఈ బలియాగం ముందున్న క్రొత్త నిబంధన భక్తులను కూడా రక్షించి, ఈ సిలువ పాత నిబంధన భక్తుల్ని పరలోకం తీసుకెళ్తుంది, ఈ క్రొత్త నిబంధన భక్తులను కూడా పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి ఈ సిలువ అనేది కేవలం ఈనాడు మనకే కాదు, ఆనాడు హృదయంలో సున్నతి కలిగి ఇలాంటి పొరపాట్లు చేసి ఎవరైనా అలాగా లోపాలను గుర్తించి బలి అర్పిస్తే ఆ బలియాగము యేసుక్రీస్తు బలియాగముతో పోల్చబడింది కనుక, అంటే అది సాదృశ్యం కనుక, ఈ రక్త ప్రోక్షణ వాళ్ళకి, ఈ రక్త ప్రోక్షణ మనకు అందరినీ రక్షించి పరలోకం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ నిబంధన వంటిది కాదు అని రెండో అంశం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ఎలాంటిదో చూడబోతున్నాం. అదే ప్రధానమైన అంశం ఈరోజు. చెప్పండి, క్రొత్త నిబంధన ఎలాంటిది? ఓకే, ఇప్పుడు రెండో అర్థమైపోయినాయి కదా, ఇంకేం డౌట్ లేవు కదా. మొదట ఏం చూసాం? క్రొత్త నిబంధన ఎవరితో చేయబడింది? చెప్పండి, ఎవరితో చేయబడింది? ఇశ్రాయేలుతో, యూదా వారితో. సింపుల్ ఆన్సర్. 9వ వచనం ఎలాంటిది కాదు? పాత నిబంధన వంటిది కాదు. పాత నిబంధనలు ఏమున్నాయి? షరతుల్లో ఎవరు నిలవగలిగారా? లేదు, అందరూ ఓడిపోయారు. సో ఇప్పుడు ఆ నిబంధన, క్రొత్త నిబంధన ఎలాంటిదంటే షరతులు లేనిది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలాంటిదో, ఆ షరతులు లేని నిబంధన ఏంటో, ఆ ఏకపక్ష నిబంధన ఏంటో, దేవుడు ఎలాంటి నిబంధన చేస్తాడో, ఆ నిబంధనలో ఎవరెవరు ఉంటారో, ఆ రాజ్యం ఎలా ఉంటుందో, ఆ ప్రశ్నలకు సమాధానాలు చూసి ఈనాటి పాఠాన్ని మనము ముగించుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఎక్కడి నుంచి చూడాలి? 10వ వచనం నుంచి 13 వరకు. 10వ వచనంలో 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి ఏమని ఉంటుంది 10వ వచనంలో? వారి మనసులోను వారి హృదయములోను ధర్మ విధులను వ్రాస్తాను అని ఉంటుంది. రెండోది ఏముంటుంది 10వ వచనంలో? వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుణ్ణై ఉంటాను. అక్కడికి 2 పాయింట్లు. తర్వాత మనం 11వ వచనానికి వచ్చేటప్పటికి ఏమంటే, చిన్నవారు మొదలుకొని పెద్దవారు అందరూ ఆయన్ని ఎరుగుతారని ఉంటుంది. ఓకేనా? 12వ వచనానికి వచ్చేటప్పటికి వారి పాపాలు ఏమీ నేను జ్ఞాపకము చేసుకొనని ఉంటుంది. 13వ వచనానికి వచ్చేటప్పటికి పాతది అదృశ్యమై అది పోతుంది, అంటే పాత దానితో ఇక పని లేదు, క్రొత్తదే నిలుస్తుంది అని అర్థం. ఇవి పాయింట్స్. మొత్తం ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. ఇప్పుడు ఒక్కొక్కటి వివరిస్తాను చూడండి. ఓకే, 10వ వచనం స్టార్ట్ పాప. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన. ఆ దినములంటే ఏ దినములు? మీరు అలా మాట్లాడితే నాకు పరువు పోతుంది. ఆ దినములంటే ఇందాక పాప 8వ వచనంలో చదివింది కదా, అవి జరిగిన తరువాత. ఇది వధ ఈ విధంగా చనిపోవడం, హృదయంలో సున్నతి కలిగిన వారు మిగలడం, వీరు మెస్సయ్యాను కనుగోరడం, ఇదంతా జరిగిన తర్వాత అని అర్థం. బైబిల్ చదివేటప్పుడు నేను చాలాసార్లు చెప్పాను. ఏమని చెప్పాను? ఈ వచనాన్ని చదివి జంప ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ పైన ఏం చెప్పుకుంటూ వచ్చాడో వినాలి అని చెప్పా. ఇన్నిసార్లు చెప్పినా మళ్ళీ
ఆ దినములు ఏ దినములు అంటే పరువు పోతలేటు చదువు పాప. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. చాలు. మరి పాత నిబంధనలో ఎలా ఇచ్చాడు ధర్మనిధుల్ని? పాత నిబంధనలో ధర్మనిధులు మొదట ఎలా ఇచ్చాడండి? మోషే గారికి రాతి పలక, రాతి పలకల మీద రాయబడిన ఆ ధర్మ విధులు ఇప్పుడు ఎక్కడ రాస్తాడట? ఇది క్రొత్త నిబంధన. అర్థమవుతుందా? మరి రాతి పలకల మీద రాయబడిన ఆజ్ఞలు ఏం చేయాలి? నేను ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? గ్రంథం విప్పి చదవాలి. అర్థమైందా? ఒకవేళ ఎన్ని గుర్తుంటాయి నాకు? కొన్నే గుర్తుంటాయి. సహజంగా ఏం చేస్తాను నేను? మర్చిపోయి కొన్ని తప్పులు చేస్తాను. అందుకని పాత నిబంధనలో ఏం చేయలేకపోయాడు మనిషి? నిలవలేకపోయాడు. షరతులు, నిబంధనలు నిలవలేకపోయాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలా ఉండబోతుందట? అది మనసులోను హృదయములోను. అంటే హృదయంలో రాస్తానంటే అర్థం ఏంటి? ఇప్పుడు గ్రంథం ఉందమ్మా, ఇలా చదవగానే నాకు అక్కడ ఏముందో తెలుస్తుంది కదా. సో ఇప్పుడు ఎక్కడ రాయబడింది ఆ ధర్మ విధులు? హృదయంలో. హృదయంలో రాయబడింది ఎవరు చదువుతారు? మనసు. సూపర్. అదే క్రొత్త నిబంధన. ఆ విధంగా ఈ 1000 ఏళ్ల పాలన ఉండబోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాలంలో పరిస్థితి ఏంటి? నేను వాక్యం చదివాను, వాక్యం విన్నాను, బయటికి వెళ్ళాక అంతే, మళ్ళీ మన శోధన స్టార్ట్ అవుతుంది, పోరాటం స్టార్ట్ అవుతుంది. ఎవరా? లూసిఫర్ అనేవాడు ఇంకా ఉన్నాడు. వాడు ఇంకా పోలా. వాడికి పోయే కాలం ఎప్పుడు వస్తుంది అంటే 1000 ఏళ్ల పాలనలో వస్తుంది. 1000 ఏళ్ల పాలనలో దేవుడు వాడిని తీసేస్తాడు. తీసి అడుగులేని అగాధములో పెడతాడు. ప్రస్తుతం వాడు మొదటి ఆకాశంలో దేవుని అనుమతితో వస్తా పోతా ఉన్నాడు. వాడు అనుచరులు వస్తా పోతున్నారు భూమి మీదకి. సో రేపు 1000 ఏళ్ల పాలనలో పూర్తిగా వాడిని తీసి అగాధంలో పెట్టేస్తాడు. 1000 ఏళ్ల పాలనలో సాతాను యొక్క ప్రేరణ కానీ, సాతాను యొక్క శోధన కానీ, సాతాను యొక్క ఆలోచనలు కానీ, సాతాను యొక్క కోరికలు కానీ, సాతాను యొక్క వాడికి సంబంధించిన ఏది ఉండదు. సో ఆ కారణం చేత చెప్పండి, హృదయంలో ఏముంది? ధర్మ విధులు. ఆ ధర్మ విధులను మనసు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఇలా ఆయన ఆశించినట్టు, ఆయన కోరుకున్నట్టు 1000 ఏళ్ల పాలనలో ప్రజలు జీవించబోతున్నారు. అది క్రొత్త నిబంధన. ఓకే, ఈ క్రొత్త నిబంధన ఎలా ఉంటుందో ఒక క్రాస్ రిఫరెన్స్ చూపిస్తాను. పాప ఎస్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 19-20. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్నిసార్లు వాక్యం విన్నా కూడా మనము కొన్నిసార్లు కఠినంగానే ప్రవర్తిస్తున్నాం కదా. అంటే వాక్యానికి లోబడకపోవడము, విధేయత చూపించకపోవడము, తిరుగుబాటు చేయడము, మళ్ళీ పాపంలో పడ్డము, మళ్ళీ లేయడం, ఇలా జరుగుతుంది కదా. 1000 ఏళ్ల పాలనలో అలా ఉండదు. ఎందుకని? ఏం తీసేస్తాడట? రాతి గుండె. ఏముంచుతాడట? మాంసం. దీని అర్థం ఏంటంటే సాతాను ప్రేరణ ఉండదు ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలో. సో ఇక్కడ యేసు ప్రభు స్వయంగా అక్కడ రాజు, ప్రపంచాన్ని. ఇప్పుడు మన దేశానికి ఎలా ఒక ప్రధానమంత్రి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఎలాగో ప్రపంచానికి ఆయనే రాజు. సో ఆ రాజు మహిమశ్రీమంలో ఉన్నాడు కాబట్టి ఆ మహిమశ్రీమంలో రాజు ఏ క్షణములైనా ఎక్కడికైనా ఎవరికైనా ప్రత్యక్షం కాగలడు. ఎందుకనంటే ఆయన మీకు తెలుసు, తిరిగి లేచినప్పుడు యేసు ప్రభు మన శిష్యులందరూ తలుపులు వేసుకొని గదిలో ఉంటే లోనికి వెళ్ళిపోయాడు. అట్లా ప్రపంచంలో ఎవరికైనా కనిపిస్తాడు, ఎవరితోనైనా మాట్లాడతాడు. అప్పుడు సంఘం అనే వాళ్ళని కొందరిని తీసుకొని ఈ భూమి మీద ఉన్న ప్రజలను ఏలడానికి కొన్ని బాధ్యతలు కూడా ఇస్తాడు. అప్పుడే మీకు ప్రమోషన్స్ ఉంటాయి. నాట్ జోక్, సీరియస్లీ. కొన్ని బాధ్యతలు కూడా అప్పగిస్తాడు. సో అప్పుడు మనం కూడా మహిమశరీరంలో ఉంటాం, ఆయన మహిమశరీరంలో ఉంటాడు. చాలా అద్భుతంగా ఉంటుంది 1000 ఏళ్ల పాలన. మనం అందరం మహిమశరీరంలో ఉంటాం. ఎడవబడిన వాళ్ళైతే మామూలు శరీరంలోనే ఉంటారు. వాళ్ళు ఆ కష్టాలకి, ఆ శ్రమలకు భరించి యేసు ప్రభుని, అయ్యో ఇన్ని బోధలు ప్రసంగాలు విని నేను మారలేదు, ఏదైనా ప్రభు కోసం నిలబడాలని కాస్త కోస్తో పౌరుషం కలిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మామూలు శరీరంలోనే ఉంటారు భూమి మీద. మిగతా వాళ్ళు చచ్చిపోతారు. ఇందాక చెప్పాను కదా, హృదయ సున్నతి లేని వాళ్ళందరూ చనిపోతారు. ఇది ఈ నమ్మకార్థ క్రైస్తవులు కూడా భూమి మీద ఉంటారు, వాళ్ళు కూడా చనిపోతారు. ఇందాక నేను చెప్పిన వదలోయ అన్న దగ్గర చనిపోతారు వాళ్ళు చనిపోతారు, యూదులు, వీళ్ళు కూడా చనిపోతారు. హృదయ సున్నతి లేని వాళ్ళందరూ చనిపోతారు. కొంతమంది పౌరుషం తెచ్చుకుని ఉంటారు కదా, వాళ్ళు నిలుస్తారు భూమి మీద. వాళ్ళు ఈ పరిపాలనలో భూమి మీదే ఉంటారు.
అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఆ 1000 ఏళ్ల పాలనలో ప్రభువు కొరకు జీవించడం అన్నది ఒక పక్క ప్రభు, ఇంకొక పక్క ఆ పరిపాలన అంతా అటు భూమి హోలీ అయింది, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పరిపాలన విధానము అన్నీ మీకు నేను గతంలో చెప్పాను. పిలాతుతో మాట్లాడేటప్పుడు నువ్వు రాజువా అంటే నువ్వు అన్నట్టే అంటాడు. అప్పుడు ఏమంటాడు? నా రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు రాజ్యం నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. సో ఇది ఫిజికల్ కింగ్డమ్, స్పిరిచువల్ కింగ్డమ్ వేరు, మళ్ళీ అది నిత్యత్వం. అందుకే మీకు గతంలో చెప్పాను, రాజ్యాలు 5 దశల్లో ఉంటాయి. 1 ప్రవచింపబడిన రాజ్యం, 2 సమీపింపబడిన రాజ్యం, 3 మధ్యస్థ రాజ్యం, 4 సహస్రాబ్ది రాజ్యం, 5 నిత్యత్వపు రాజ్యం. సో ప్రవచింపబడిన రాజ్యం అంటే దానియేలు చెప్పింది, సమీపబడిన రాజ్యం అంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, మధ్యస్థ రాజ్యం అంటే మనలో యేసుప్రభు నివసిస్తున్నది, సహస్రాబ్ది అంటే భూమి మీద జరిగే 1000 ఏళ్ల పాలన, ఇక ఫైనల్ నిత్యత్వం అంటే అదే పరలోకం. సో మనం 3వ దశలో ఉన్నాం, 4వ దశ రాబోతుంది. 4వ దశ పేరే సహస్రాబ్ది, అంటే 1000 ఏళ్ల పాలన. ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ రాజ్యం, అసలు రాజ్యం ప్రారంభమైపోతుంది. ఇంకా నరకం నిత్యం ఉంటుంది, పరలోకం కూడా నిత్యం ఉంటుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ 1 దగ్గర మనం ఏమి నేర్చుకున్నామంటే ఈ క్రొత్త నిబంధనలో హృదయములో ధర్మనిధులు పెట్టి మనసులో ఉంచుతాడు కాబట్టి ఇక వాళ్ళు తప్పు చేయడానికి అవకాశాలు లేవు. అంటే కాస్త కోస్త అక్కడక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఇనపదండముతో ఏళ్తాడని ఉందనంటే కొందరు ఉంటారు కదా ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటాయి, అదేరే విషయం అనుకోండి. సరే, మొత్తానికి 1000 ఏళ్ల పాలన చాలా అద్భుతంగా ఉంటుంది. పాయింట్ 1. పాయింట్ 2, అందులోనే 10వ వచనంలోనే ఇంకొక మాట ఉంది. ఏమంది? వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి. దీన్ని మూల భాషలో చదివితే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ పదం మూల భాష అంటే ఏంటి? మూల భాష అంటే ఏ భాషలో బైబిల్ రాయబడిందో దాన్ని ఏమంటారు? మూల భాష అంటారు. ఓకేనా? చదువు పాప, క్రాస్ రిఫరెన్స్. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14-16. పిమ్మట దానిని ఆకర్షించి, దానిని అంటే ఇశ్రాయేలు, గుడ్, చదువు. దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో. పాత నిబంధనలో ఇశ్రాయేల్ దేంతో పోల్చాడు? భార్య. యెహోవా దేవుడు దేంతో పోల్చుకున్నాడు? భర్త. చదువు తల్లి. అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. అక్కడ నుండి ఇక్కడ అరణ్యం అంటే తెలుసా? 7 ఏళ్ల శ్రమలు. ఓకే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి. అక్కడ అంటే 7 ఏళ్ల శ్రమల్లో ఆ భయంకరమైన శ్రమల నుంచి తప్పించి అని అర్థం. దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, అంటే తిరిగి వాళ్ళకి రాజ్యం ఏర్పడుతుంది అని అర్థం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినును. ఎక్కడ? 1000 ఏళ్ల పాలనలో. నీవు బయలు అని నన్ను పిలవక. బయలు అంటే అక్కడ పుట్టినోడు, చదవండి. యజమానుడు. బయలు అని అంటే అది ఆ అన్యులు ఆరాధిస్తున్న దేవత పేరు. ఆ దినాల్లో బయలు పంటలు ఇచ్చాడని, బయలు ఆరోగ్యం ఇచ్చాడని ఇట్లా చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు జీవంగల దేవుని వదిలిపెట్టి బయలు దగ్గరికి వెళ్ళిపోయారు. సో ఈ 7 ఏళ్ల శ్రమల తర్వాత ఇక ఆ పదం వాడరు. మరి ఏమంటారు? బయలు అనక, చదువు. నా పురుషుడు అని పిలువు. పురుషుడు అన్న దగ్గర పుట్టినోడు, చదవండి. భర్త. అది. సో వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి అంటే దాని అర్థం దేవుడు భర్తగా ఉంటాడు అని అర్థం. మరి ముందు భర్తే కదా, మళ్ళీ మధ్య భర్త ఏంటంటే మధ్యలో డైవర్స్ అయిపోయినాయి. ఎందువల్ల డైవర్స్ అయిపోయినాయి? యెషయా గ్రంథంలోనే ఉంది. నేను పరిత్యాగ పత్రి ఇచ్చి ఎవరికి అమ్మి తిని? నేను అమ్మానా? నేను అమ్మలా, మీరే అమ్మబడ్డారు మీ దోషముల వల్ల అంటాడు ఆయన యెషయా గ్రంథంలో. అంటే దీని అర్థము పాపం వల్ల మానవుడు ఏమైపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. ముఖ్యంగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మెస్సయ్య వచ్చి వారి అందరి పాపాలు ఆయన క్షమించాడు కాబట్టి ఆ కారణము చేత తిరిగి మళ్ళీ దేవుడు వారికి ఏం కాబోతున్నాడు? భర్త. ఇప్పుడు భర్త విడాకులు తీసుకుంటే ఎక్కడుంటాడు భర్త? డైవర్స్ తీసుకుంటే భర్త ఎక్కడ ఉంటాడు? దూరంగా ఉంటాడు. మళ్ళీ కలుసుకుంటే ఎక్కడ ఉంటాడు? పాపం వల్ల ఇప్పుడు భర్త ఏమైపోయాడు? అంటే ఇశ్రాయేలు పాపం వల్ల దేవుడు వాళ్ళకి ఏమైపోయాడు? దూరమై. ఆ దూరమైన కారణం చేత క్రీస్తు శకం 70 నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల మంది యూదులు చనిపోయారు తెలుసా? ప్రపంచమంతా హిట్లర్ కాలములో 80 లక్షల మంది యూదులు ఉంటే హిట్లర్ కాలములో 60 లక్షల మందిని చంపేశాడు అతను.
ఏమన్నాను ప్రపంచమంతా 80 లక్షలు, అంటే ఇంచుమించు లెక్కలండి, 80 లక్షలు ఉంటే ఎంతమంది చంపేశాడు? కారణం చెప్పండి. భర్త లేడు. ఎవరు? దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వదిలిపెట్టాడు. మీరు పాత నిబంధనలో యూదులు ప్రవచనాలు చదివితే గుండె కరిగిపోతుంది, అంత భయంకరంగా వార్నింగ్ ఇస్తాడు. మీరు చెట్టుకొకరవుతారు, పుట్టకొకరవుతారు, తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక ఏడుస్తారు, రొమ్ములు కొట్టుకుంటారు, మిమ్మల్ని చంపేస్తారు. ఎందుకు చెప్పాడు ఆయన మాట? మనం కూడా అంతేనండి. ఇన్ని ప్రసంగాలు విని మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అంతే కదా, అదే కదా నరకం అంటే. అందుకే భయపడాలి దేవునికి మనం. ఓకే, ఈ విధంగా ఈ భయంకరమైనటువంటి పరిస్థితి సంభవిస్తుంది కదా ఎవరికి? ఈ ప్రపంచంలో యూదులకి. దాని తరువాత వీళ్ళు మనోనేత్రాలు తెరవబడి ప్రభువుని నమ్ముతారు కదా, అప్పుడు వీళ్ళకి ఏమవుతున్నాడు ఈయన? నమ్మిన తర్వాత ఆ భర్త ఎక్కడుంటాడు ఇప్పుడు? వారితోనే ఉంటాడు. అది దాని అర్థం. వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి, అంటే భర్త. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 25 ఏళ్ళు అయింది అనుకుంటాను, ఒక అమ్మాయి వచ్చింది నా కాడికి. అప్పుడు నాకెంత 30 ఏళ్ళు వయసు. ఆ అమ్మాయి నాకంటే చిన్నదే. అన్నా, ఒక పర్సనల్ రిక్వెస్ట్ అని అడిగింది. ఏంటి పాప అన్న? నాకు నా భర్త గొడవ వచ్చింది. ఆ గొడవలో నేను భరించలేక డైవర్స్ ఇమ్మని అడిగేశా. డైవర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు డైవర్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉందంటే, భర్త తాగుబోతైనా, భర్త తిరుగుబోతైనా, భర్త ఎలాంటోడైనా నా పక్కన భర్త ఉన్నాడంటే పరాయి మగోడు కన్నెత్తి చూడ్డానికి ఒరిగిపోయేవాడు. ఇప్పుడు అందరి కన్నులు నా మీద పడ్డాయి. వాడు ఎలాంటోడైనా తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టు ప్రార్థన చేయమని అడిగింది. ఇది కథ అనుకునేరు మీరు. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా అడుగుతున్నావు పాప అని అడిగాను. అవునా అన్న అని అడిగింది. సరే, నీ భర్త తిరిగి రావాలంటే ఏం చేయాలో అలా ప్రార్థన చేయి అని చెప్పా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదివించి దీని పాలై ప్రార్థన చేయమన్నా. తర్వాత మళ్ళీ ఆ పాప వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? నా భర్త తిరిగి వచ్చాడు. సమాజంలో, అప్పుడే చప్పట్లు కొట్టకండి, సమాజంలో తిరిగి నా విలువ నిలిచింది అని చెప్పింది ఆ పాప. మీకు చెప్తున్నా, డైవర్స్ అనేది ఎందుకు దేవుడు అసహ్యమైన క్రియగా అన్నాడు అని అంటే, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు డైవర్స్. సో ఇశ్రాయేలీలు డైవర్స్ తీసుకొని ఎవరితో? దేవునితో. వారు పడ్డ కష్టాలు మామూలు కాదు, వాళ్ళు అనుభవించిన శాపం మామూలుగా కాదు. అర్థమవుతుందండి? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చెయ్యకూడదు. ఎప్పుడైతే దేవుడు భర్తగా ఉన్నాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు భార్యగా ఉన్నారో, ఎప్పుడైతే వారే బలవంతంగా నువ్వు మాకొద్దు అని డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారో, వాళ్ళు పడిన బాధలు మామూలుగా కాదు, వర్ణాతీతం. అంత భయంకర హింసలు అనుభవించారు. ఎవరు? ఇశ్రాయేలు. తప్పు తెలుసుకొని తిరిగి తన భర్త దగ్గరికి వచ్చినప్పుడు, ఆ భర్త వారికి దేవుడిగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో అదే 1000 ఏళ్ల పాలన. ఓకే, ఎన్నైనాయి? 2 అయినాయి. సూపర్. నెంబర్ 3, మూడోది. ఇప్పుడు మనం 11వ వచనానికి వద్దాం. స్టార్ట్. వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. ఎలా చెప్పండి? ఇప్పుడు ఎలా తెలుసుకుంటారు? గెస్ చేయాలా? నేను ఇప్పుడు వరకు చెప్పిన ప్రసంగంలోనే ఉంది. ఎలా తెలుసుకుంటారు? చిన్నల మొదలుకొని పెద్దల వరకు తెలుసుకుంటారట యేసు ప్రభువుని. ఎలా? సూపర్. వాళ్ళ హృదయములో ధర్మ విధులను రాశాడు, మనసులో పెట్టాడు. అందుకని ఈజీగా తెలుసుకుంటారు. అంతే. ఈ విధంగా 1000 ఏళ్ల పాలన ఉండబోతుంది. అదే క్రొత్త నిబంధన. 1 హృదయములో మనసులో రాస్తాడు. 2 చెప్పండి, ప్రజలై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉంటాను. 3 చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. ఇక 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభుని ఎరగని ఒక్క పిట్ట ఉండరు. భూలోకం అంతా ఎన్ని కోట్ల మంది ఉంటారో అన్ని మంది. 1000 ఏళ్ల పాలన ఏంటంటే ఇప్పటికంటే ఎక్కువ జనాభా ఉంటారు 1000 ఏళ్ల పాలనలో. ఎందుకని?
ఇప్పుడేంటి, ఒకరు ముద్దు, ఇద్దరు అద్దు, ఆపై ఇక వద్దు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య చెప్పాడు ఎంతమంది కరమని, అదే విషయం అనుకోండి. సో 1000 ఏళ్ల పాలనలో ఆపరేషన్స్ ఉండవు, ఎంతమంది అయినా కనవచ్చు. రెండోది సస్యశ్యామలమైన పంటలు, తర్వాత స్వస్థత, అద్భుతమైన హీలింగ్, అంటే దేవుడే స్వస్థపరుస్తాడు. హాస్పిటల్ వీటంటితో పని ఉండదు, డాక్టర్స్తో పని ఉండదు. అద్భుతంగా ఉంటుంది 1000 ఏళ్ల పాలన. చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. ఒకరినొకరు దోచుకోవడాలు ఉండవు. ఇక యుద్ధ ఆయుధాలన్నీ తీసేయబడతాయి. వండర్ వండర్ వండర్, అద్భుతం ఉంటుంది. మనం ఉండములే, ఎడవబడిన వాళ్ళ సంగతి, ఈ భూమి మీద ఉన్న వాళ్ళ సంగతి. మనం మహిమశరీరంలో ఉంటాం, యేసయ్య ఎక్కడ ఉంటాం, రాజు ఎక్కడుంటే రాణి అక్కడ ఉంటుంది. నీకెందుకు బాధ, రాజు దగ్గర మనం ఉంటాం. ఓకే, మన సంగతి వదిలేయండి. ఓకే, ఈ విధంగా 1000 ఏళ్ల పాలన ఉండబోతుంది. ఓకే, 4th 1 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీలు గతంలో చేసిన పాపానికైనా ఇంతవరకు వాళ్ళు శిక్ష అనుభవించింది అంటే వాళ్ళ పితల పాపాలేనా? అలాంటి పాపం ఇక జ్ఞాపకం చేసుకొని అంటే 1000 ఏళ్ల పాలనలో ఇక శిక్షలు శాపాలు లేవు ఇశ్రాయేలీలకి. క్రొత్త నిబంధనలో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఆ పాపం యొక్క ఫలితము 1000 ఏళ్ల పాలనలో అనుభవించరు. ప్రతి మనిషి 1000 సంవత్సరాలు బతాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? అంతే, వికెట్ పడిపోవాల్సిందే. 1000 ఏళ్ల పాలనలో 1000 సంవత్సరాలు బ్రతుకుతారు. బాలుడు వయసు 100 ఏళ్ళు 1000 ఏళ్ల పాలనలో. ఇప్పుడు బాలుడు వయసు ఎంత? ఇప్పుడు 1000 ఏళ్ల పాలనలో 100 years బాలుడు వయసు. చాలా అద్భుతంగా ఉంటుంది 1000 ఏళ్ల పాలన. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు, ఏమైనా వెళ్ళొచ్చారా? నాకు ఇదిగో బైబిల్ గ్రంథమే తెలుసు. ఓకేనా? సో పాపములన్నిటినీ, అందుకే నేను చెప్తున్నా, దీన్ని మనం అప్లికేషన్ తీసుకోవచ్చు. పరలోకములో ఎందుకు హ్యాపీగా ఉంటామంటే పాపంతో జోలేమీ లేదు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం పాపం విసిరి పడేసాడు. పాపం ఇంకా రాదు, మనతో రాదు. ఈ శరీరం ఎందుకు మట్టిలో కలిసిపోతుందంటే దీంట్లో పుట్టింది, దీంట్లో పెరిగింది, దీంట్లో అది మనల్ని పట్టి పీడించి రోజు హింస పెడుతుంది. అందుకే ఈ శరీరం మట్టిలో కలిసిపోయిందాక మనకు నెమ్మది ఉండదు. అది ఎప్పుడెప్పుడు పోద్దా అని ఎదురు చూస్తాం. గొంగళ పురుగు ఎలా ఉంటుంది? గొంగళ పురుగు నల్లగా ఉంటుంది, ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఇంకా చెప్పండి. నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్న రూమ్లో మొన్న శుక్రవారం తెల్లవారుజాము 4 గంటలు లేచి గొంగళ పురుగు గోడకు ఉంది. అదే ఫస్ట్ టైం చూడడం, దెయ్యంలాగా ఉంది అది. అర్థమైందా? సో అది రూపాంతరం చెందేటప్పుడు విపరీతమైన శ్రమ అనుభవిస్తుంది. ఆ శ్రమ అనుభవించేటప్పుడు ఏం బయటకు వస్తుంది? ఆ భయంకర రోతగా ఉన్న అదంతా పైన ఉన్నటువంటిదంతా పోయి ఒరిజినల్ లో నుంచి వచ్చి అది ఎలా వస్తుంది బయటికి? ఒక ఎగిరే కీటకం, చిలుక, చీతాకోక చిలుక. సో అంత అద్భుతంగా దేవుడు మన లైఫ్ని మార్చబోతున్నాడు. అదే పరలోకం అండి, అదే నిత్యత్వం. ఇవేమీ లేకపోతే యేసుప్రభువు నమ్మడం శుద్ధ దండగ. మనం ఇప్పుడు నేను చెప్పేది నీకు జరగకపోతే మనం యేసుప్రభువుని నమ్మడము శుద్ధ. అరే, ఒక గొంగళ పురుగును చూసి అది చీతాకోక చిలుకగా మారుతనే నమ్మిన నీవు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన నిన్ను మార్చబోతున్నాడు. కాబట్టి పాము కుబుసం చూశారు ఎప్పుడన్నా? చెప్పండి, ఎలా ఉంటుంది? ఎంత బాగా చెప్పారో. యేసు నమ్మని వారు అలాగే ఉంటారు నరకంలో. పాము కుబుసం వదిలినప్పుడు ఎలా అది ఉంటుందో అలాగే పాపంలోనే జీవించి పాపంలోనే చనిపోయి యేసుప్రభు నాకు వద్దనుకున్న వాళ్ళు చనిపోతే వాళ్ళ స్వభావం నరకంలో అలాగే ఉంటుంది. అగ్ని ఆరదు, ఏడుపును, అదే నరకం. మన లైఫ్ అలా లేదండి బాబు. మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, భార్య కలిగిన వారు భార్య లేనట్టు, భర్త కలిగిన వారు భర్త లేనట్టు అని ఉంది బైబిల్లో. అంటే ఇవేం పట్టించుకోకు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసే నీ భర్త. ఆయన కోసం బ్రతుకు, ఆయన వచ్చి నేను తీసుకెళ్తాడు. లైఫ్ లాంగ్ ఆయన నీకు భర్తగా ఉండబోతున్నాడు. నీ కన్నీళ్ళు, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖం, నీ ప్రతి బాష్ప బిందువును తుడిచి లైఫ్ లాంగ్ ఆయన నీకు భర్త అయి నిన్ను ఏలబోతున్నాడు. ఇక నీ పాపములు ఏమీ గుర్తెచ్చుకోడు ఆయన. 5వ పాయింట్ 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. అంతే. అంటే ఇక పాత నిబంధనతో పని. ఓ ఎబ్రీ క్రైస్తవులారా,
అదృశ్యమైపోయే పాత నిబంధన దగ్గరికి తిరిగి వెళతారా? శాశ్వతమైన నిత్య నిబంధన, క్రొత్త నిబంధన, మధ్యవర్తైన యేసు దగ్గరికి తిరిగి రండి. ఇది ఎబ్రీ గంధకర్త పిలుపు. ఓకే, పాఠం సమాప్తం. ఏం నేర్చుకున్నాం? యేసు నామములో మీకు సమాధానము కలుగునుగాక. యేసు నామములో మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలుగునుగాక. యేసు నామములో మీ శరీర రుగ్గమతులు తొలగిపోవునుగాక. యేసు నామములో దుష్టుడు మిమ్మల్ని వదిలిపోవునుగాక. యేసు నామములో శరీర వ్యాధులు వదిలిపోవునుగాక. యేసు నామములో భార్యాభర్తల మధ్య సమాధానము కలుగునుగాక. యేసు నామములో భార్యాభర్తల మధ్య ఐక్యత కలుగునుగాక. యేసు నామములో కుటుంబ వ్యవస్థ సమాధానంగా ఉండునుగాక. కుటుంబాలను గలిబిలి చేస్తున్న సైతాన్ యేసు నామములో లయమైపోవునుగాక. అప్పుల సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగునుగాక. ఇవన్నీ యేసు నామములో కలుగునుగాక. తామరాకుపై నీళ్లు నిలవనట్టు లోకము వీరిలో నిలవకుండా మూర్ఖులేని తరం వారికి నీ బిడ్డలు వేరై జేఎస్ మినిస్ట్రీ పిల్లలు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రపంచంలోని సకల పరిశుద్ధులు నీ రాకకు సిద్ధమగుదురుగాక. అంధకార దురాత్మ చీకటి శక్తులు అగ్నితో కాల్చబడునుగాక. యేసయ్య అగ్నితో దుష్టుడు లయమైపోవునుగాక. యేసయ్య ఖడ్గముతో దుష్టుడు నరకబడునుగాక. ప్రతి శరములో ఉన్న ప్రాచీన స్వభావం సిలువేయబడునుగాక. ప్రతిరోజు పాపాన్ని జయించే జయ జీవితము అందరికీ కలుగునుగాక. ప్రతి బిడ్డకు నీ తోడు, నీ నీడ, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షం, నీ కాపుదల, నీ భద్రత, ఆనందం, సంతోషం, సమాధానం ఇచ్చి నా దేవా, ఈరోజు విన్న వాక్య ప్రకారం మేమందరము కూడా ఆ క్రొత్త నిబంధనలో నీతో యుగయుగాలు ఆనందించడానికి నీవు మాకు దేవుడవై, మేము నీకు ప్రజలమై మా పాపములు ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా యుగయుగాలు నీ రాజ్యంలో నిత్యం మేము ఆనందించబోతున్నామని మనసులో ఆ గొప్ప సత్యాన్ని ఎరిగి నిత్యము నిన్ను సేవిస్తూ ముందుకు సాగిపోయే కృప ఈ బిడలకు, నాకు, సకల పరిశుద్ధులకు, జీసస్ మినిస్ట్రీ ఆల్ బ్రాంచెస్కు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే నెరవేరునుగాక. మాకు కావలసిన దీనాహారం నేడు మాకు దయచేయం. మరణోస్తులు మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము. మమ్మ శోధన లేకపోతే కాకి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసయ్య కృప, ఆదరిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము సదాకాలము మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మీ చేతి కష్టములకు, మీ రాకపోకలకు, మీ ఉద్యోగములకు, మీ పిల్లల చదువులకు, మీ వ్యాపారములకు తోడయుండి ప్రభు మనల్ని అనుక్షణం ప్రభు రాకకు తండ్రి మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్.